కూర్చోవాలి అన్నా ब्रह्मणे वशामि श्रायन्दीयं ब्रह्मसामं भवति वारवन्दीयमख्यष्टोम सारस्वतीरपो गृह्णाति नीनू आजू आजू
తత్వానికి వ్యాఖ్యానం కేవలం ఒక వేద పండితుల యొక్క వ్యాఖ్యానం తప్ప మరి ఏ రకమైనటువంటి ఆర్భాటాలు ఆడంబరాలు లేనటువంటిది. ఆశ్రమ జీవనం ఎలా ఉంటుందో, వైరాగ్యం ఎలా ఉంటుందో, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా ఉంటాయో తన మూర్తి ద్వారాను, భాషణ ద్వారాను, వ్యాసాల ద్వారాను కూడా నిరూపణ చేసి దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం గురించి ఆయన ప్రతి వాక్యంలోనూ నొక్కి చెబుతూ ఉంటారు. దైవభక్తి మినహా దేశభక్తి, దేశభక్తి మినహా ప్రతి సభకు మామూలుగా ఈ మహాగణాధిపతి నమః అంటారు. నేడు అది విధి, అది చూడడానికి వీల్లేదు. ఈనాడు గణపతి అభీష్ట సిద్ధి వినాయకుడు. ఆయన రోజు ఉండే గణపతిలాగా కాక సిద్ధి వినాయకుడు అని నేను చెప్పాను. సిద్ధి అంటే మనం ఏదో కోరుకుంటాం, ఏదైనా సరే సాహిత్యము, సంగీతము, కీర్తి, ప్రతిష్ట, ధనం ఈనాడు అర్చన చేస్తే ప్రత్యేకంగా సిద్ధిస్తుంది అని ఉద్దేశం. మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరగడానికి వారిని ప్రార్థిస్తాం. కోరుకున్న సిద్ధి వరసిద్ధి వినాయకుడు. అలాంటి వరసిద్ధి వినాయక వ్రత ఉత్కృష్టమైనటువంటి గొప్ప పవిత్ర జనమందు మాశర్మ గారు తన తాతగారులని గుర్తు చేసుకునేటువంటి పవిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కవులు ఆనాడు భారతదేశం తెలుగు రాని వాళ్ళకు కూడా తెలిసినటువంటి మహాకవులు అయ్యారు వాళ్ళు. అది చాలా ఎందుకంటే మహారాష్ట్రలో వారి గురించి ఒక పత్రికలో రాశారని ఎవరో చెప్పారు. అంటే కవిత్వంలో ఉండేటువంటి విశిష్టత, భాషాంతరీకరణం వల్ల కూడా ఆ ప్రతిభ బయట వాళ్ళకి తెలుస్తుంది. ఆ విధంగా అయితే చాలా ఎన్నో ఉత్కృష్టమైన సంస్కృత కావ్యాలు ఇంగ్లీష్లోకి వెళ్ళలేదా ఇటువంటి ప్రతిభావంతులు వారు. అయితే దాకా ప్రారంభంలో భక్తులు చెప్పినట్టు స్వతంత్రం తర్వాత చాలా కాలం ఉంటూ ఉంటే భారతదేశాన్ని గురించి జరుగుతున్నటువంటి నూతన స్వతంత్ర ప్రక్రియ ఎలా జరుగుతుందో వారి ముఖత వింటే మనకి జ్ఞానోదయం ఉండేది. వారు లేకపోవడమే పెద్ద రోడ్డు. అట్టి వారిని కేవలం మనవడిగా గుర్తుపెట్టుకోవడం కాకుండా మనందరికీ గుర్తు చేసుకున్నటువంటి మాస్టర్మ ధన్యుడు. వారి కార్యాలు, వారి పద్యాలు చదివారు, పాడుతున్నారు. ఒక గొప్ప మహాకవుడు చెప్పిన మాటల్లో ఇప్పుడు భట్టుమూర్తిని గురించి గరికపాటి వారు చెప్పారు. ఎంత విశిష్టమైనటువంటి ప్రార్థన అది. ఆయనకి ఆ గణపతి యొక్క మహానుభావ లక్షణములు ఏవైతే ఉన్నాయో ఒక పద్యంలో ఒక మహాకవి చెప్పారు. అలాగే మహాకవులు కొన్ని చోట్ల కొన్ని కావ్యాల్లో దేశానికి సంస్కృతి సంబంధించిన మాటలు కూడా వారు రాశారు. మా తండ్రి గారికి ఆయన సమకాలీన కొంతకాలం, మా కుటుంబానికి చాలా సన్నిహితులు. అలాంటి కవులను పూర్తి చేసుకోవడానికి ఒక మహత్తర కార్యం ఆనాడు జరగాలి. అదే ఇంట్లో అభిషేకాలు చేసుకుంటాం. వారి సంస్మరణకి ఏం చేయాలి? వారి ప్రతిభ ఎటువంటిదో అటువంటి ప్రతిభావంతులైనటువంటి వారిని తీసుకొచ్చి వారి స్మృతిగా వారిని సన్మానించడం, అంతకన్నా ఉత్తమమైన పవిత్రమైన కార్యం లేదు. అదే నేను కృష్ణమూర్తి గారి సన్మానం. వారి ప్రతిభ మనకి వీరి ప్రతిభలో గోచరిస్తుంది. వారి కవిత్వ ప్రతిభ, వీరి సంగీత ప్రతిభ రెండూ కూడా భారతీయ సంస్కృతిలో అది ప్రధానమైనటువంటి ఐశ్వర్యములు. వాటిని గుర్తు చేసుకోవడానికి వీరు ఎంత ప్రతిభావంతులో సంగీతంలో వారు, సాహిత్యంలో అంత ప్రతిభావంతులను అని అనుకోవాలి. గుర్తు చేయడంలో ఉద్దేశం అది. అలా చేశారు. ఇలాగ చాలా ప్రతి సంవత్సరాలు చేస్తున్నారు. ఇందాక వక్తలు ఎవరో చెప్పినారు, ప్రతి సంవత్సరం పుష్కరం అవుతుంది. పుష్కలంగా ఇంకా జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. మా సినిమాకి భగవంతుడు ఆ తాతగారులే ప్రసాదించినటువంటి సమర్థత ఈనాడు మనం చూస్తున్నాం. ఏదో సంవత్సరాలకు ఒక మాట చూసుకోవడం, పెద్దల గురించి చేయడం అది మామూలుగా
మతమైన ప్రక్రియ ఏదో ఒకటి జరుగుతుంది. అంతకన్నా లోక పరిస్థితి లేని వారికి ఇలాగే జరగాలి. సంవత్సరీకం అంటే ఇది కాదు, ఇది అందరూ చేసేది కాదు, ఇది వార్షికోత్సవం. ఇది వార్షికోత్సవాల్లో ఎంతో ప్రతిభావంతులు గుర్తు చేసుకోవడం వల్ల సరస్వతి నమస్కరిస్తాం, మనతో మాట్లాడుతుందా అమ్మ కాబట్టి వివేకం కలుగుతుంది నమస్కరిస్తే. ప్రతిభావంతులు ఎలా చూసినప్పటికీ సంగీత విద్వాంసులు వారు కృష్ణమూర్తి గారి దగ్గర కూర్చుని సంగీతం వింటూ ఉంటే సంగీత రసజ్ఞత వస్తుంది మనకి. దాని లక్షణం అది, అందుకని వినాలి మనం. ఏదో ఎంజాయ్ చేసాం ఆ మాట అనకూడదు అసలు. దాంట్లో బాగా వినగా సంగీతంలో ఇప్పుడు రసం ఉందా, వారి నోట్ వారి కంఠంలో వింటే సంగీతంలో ఏదో రసం ఉందని నాకు తెలిసిందని సామాన్యులు అనుకోవాలి. తర్వాత అందువల్ల ప్రతిభ ప్రభాకరుని యొక్క స్వీకరణముల వల్ల అంతగా వ్యాపిస్తుంది. ఇది గొప్ప విషయం. అందుకని ఇట్లాంటి పవిత్రమైన సభకు ప్రతి సంవత్సరం నేను వస్తూనే ఉన్నాను. ఇప్పుడు మా శర్మ చేసేటటువంటి సత్కార్యంలో మా కృష్ణమూర్తి గారి సన్మానం ఇది. కాకుండా ఎట్లా ఉంటాం, తప్పకుండా రావాల్సింది. అందులో విశాఖపట్నంలో ఒక మాణిక్యమైన అనేక విధాలుగా వ్యక్తిత్వం, వ్యక్తి సంగీత ప్రతిభ, అందులో ఒక విశిష్టత, సంగీతం మన ముద్ర పెట్టడంలో విశిష్టత, మరొక విధమైన రసానుభూతిని ఇచ్చే సంగీతం వినిపించదు. సినిమా సంగీతం ఏమి ఇస్తుంది మనకి, అది కూడా సంగీతమే. అది మనకు వచ్చేది అందులోంచి ఏమి ఎలాంటి అనుభూతి కాదు. సంగీతంలో నవరసములు ఉన్నాయి, సాహిత్యంలో నవరసములు ఉన్నాయి. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. ఒకటి హృదయానికి, ఒకటి బుద్ధికి రంచింప చేస్తుంది. అది రెండు కూడా ఆనాడు పెద్ద పెద్ద పండితులు, రసజ్ఞులైన వారు, మెచ్చుకున్నటువంటి వారి వృద్ధిలో హృదయంలో అందరికీ రసాన్ని చూపించగలిగిన మహాత్ముల్ని ఈరోజు శుభావంతుల్ని పురస్కారం చేయడం ఎంతో సమంజసం. ముఖ్యంగా మాస్టర్ని అభినందిస్తూ మా కృష్ణమూర్తి గారిని ఒక మాట నమస్కరిస్తూ అభినందిస్తున్నాను. శుభం భూయాత్. అందుకని సరే ఎక్కడ గౌరవింపబడినా మనం ఎప్పుడు గౌరవించుకున్నా వైదుష్యమే కవిత్వమే ప్రతిభే. అటువంటి ప్రతిభామయ మూర్తికి ఇవాళ మనం గౌరవం జరుపుకోవడం అంటే మళ్ళీ ఆ మేఘం కురిసేటువంటి వర్షంలో తడిసేటువంటి ఒక సంరంభం ఇది. దీనికి మూలకారకుడైనటువంటి కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకుడు మా శర్మ చాలా పెద్ద పేరు ఉంది, కానీ ఆయనకి వచ్చిన పేరుతో పోలిస్తే ఆ పేరు తక్కువే, ఇంకా వస్తుంది పేరు ఖచ్చితంగా. కొప్పరపు కవుల ఆశీస్సులు పుష్కలంగా పొందినవాడు. నిజంగా ఆయన జీవితంలో కూడా కొప్పరపు కళాపీఠం పెట్టి సత్కారాలు చేయడం, వారి పద్యాలన్నీ సేకరించడం, ముద్రించడం మొదలు పెట్టాక ఈ కొద్ది కాలంలో ఈ 11 ఏళ్ళు అంటున్నారు, ఈ 11 ఏళ్లలో మా శర్మ చాలా ఎదిగాడు. ఏదో మీడియా రంగంలో ఒక సామాన్య ఉద్యోగిగా ఉన్నవాడు ఈవేళ టాలీవుడ్ ఛానల్కి ప్రధాన కార్యనిర్వహణాధికారిగా, సీఈఓగా ఉన్నాడు. ఆయన వయస్సు ఇంకా 44-45 సంవత్సరాలు. ఆ వయస్సుకి ఆ పదవి రావడం చాలా కష్టం. కొప్పరపు కవులు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. మనవాడిని అనుమానం ఏమి లేదు. మా ప్రతిభకి నువ్వే వారసుడు అయ్యా అని ఆశీర్వదించారు. ఆ ప్రత్యక్ష ఫలాన్ని, కవులని విద్వాంసుల్ని గౌరవించిన ప్రత్యక్ష ఫలాన్ని మనం మా శర్మ అభివృద్ధి రూపంలోనే మనం చూస్తూ ఉన్నాం. వారికి పీఠం యొక్క నివేదికను సమర్పిస్తాం. ఐంద్రీం జాగ్రత్తక్రమూల పదవీం ఐరమ్మ దావాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పదవికార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖీం మహాకవి సఖీం మంత్రాధిదేవీశ్వరి నీలాంబుజారామ కేలీ మరాళమై సామేన శంకరస్వామి వలయ పవను రాత్రి చేయి భద్రతాడంకం దరహాసరు చిథగథగ విలుంగ త్రయ్యంత వేణి పద్మజురాని హరిరాని చెరికారమున కలంకుల మెలంగ కెంగేడి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కమ్ర ముక్తాఫలామల గగనవాహినీపయ కణపంతి వందే ఎడంతి విఘ్నపతి పూజనమునర్ప
విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. అంగవాంవచన భంగమాలినో సూరి సంసతి కృతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవి వెంకటో యువయోగ ద్వయోగ. ఇది కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని బొప్పరపకోల అవధాన ఆసుకవి సభల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రత్యక్షంగా చూసి ప్రశంసించి ఆశీస్సులు అందించిన ఘట్టంలో ఉంది ఈ శ్లోకం. అంగవాంవచన భంగమాలినో సూరి సంసతి కృతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవి వెంకటో యువయోగ ద్వయోగ. అంటే దివ్య వాక్ ప్రవాహము కలిగిన మీకు ఏ విద్వత్సభలోనూ పరాజయం కలగదు, ఓ మహాకవులారా మీరు వెంకట పురస్కుడు కదా అని కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని బొప్పరకు వారు దీవించారు. వెంకట పురస్కుడు అంటే వెంకట సుబ్బరాయ కవి, వెంకట రమణ కవి. మీ పేర్లలోనే వెంకట శబ్దం ఉంది కాబట్టి మీకు ఏ సభలోనూ పరాజయం ఉండదు, ఎక్కడ చూసినా మీకు విజయమే వరిస్తుందని కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని దీవించారు. ఈరోజు వినాయక చవితి. ఆ గణపతి మునిని, ఆ గణపతిని ప్రార్థిస్తూ ఈ సభని ప్రారంభించుకున్నాం. నీలాంబుజారామ కేడీమరాళమై అనేది ఇది మంత్రాక్షర రహితమైనది. బొప్పరపు కవులు ఒక అవధానంలో అమ్మవారిని సాక్షాత్కరిస్తూ అసులుగా చెప్పిన పద్యం ఇది బీజాక్షరాలతో కూడింది. పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు తన సభల ప్రారంభంలో నీలాంబుజారామతో ప్రారంభించేవారు. 2000 మంది 3000 మంది ప్రేక్షకుల మధ్య ఆద్యంతము రసాత్మకంగా సాగేది. నీలాంబుజారామ చదివితే ఎవరికైనా విజయమే లభిస్తుందనడానికి ప్రసాదరాయ కులపతి గారి జీవితమే ఒక ఉదాహరణ. పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 2002లో పీఠం ప్రారంభించినప్పుడు నా దగ్గర ఒక్క పద్యం కూడా లేదు. ఈ రోజు వరకు దాదాపు 1000 పద్యాలు నేను సేకరించగలిగాను. దాదాపు ఒక 11 పుస్తకాలు ప్రచురించాను. 11 మంది మహానుభావులను సత్కరించుకోగలిగాను. విశాఖ బీచ్ రోడ్లో బొప్పరపుకోల కాంస్య విగ్రహాలు వేసుకోగలిగాను. ఇదంతా కూడా బొప్పరపు కవులు ఉపాసించే దుర్గాదేవి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులుగా, ఆ భక్తి ఫలంగా నేను భావిస్తున్నాను. శంకర కృపానుసార విస్తార వంశ విభూతులాగా వారు మా వంశాలన్నీ కూడా శంకర కృపచేత వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆ శంకర కృప మేము శివానందమూర్తి గారి ఆశీస్సులతో 2002 నుండి ఆ శంకరుని సాక్షాత్కారం, శంకరుని ఆశీస్సులు పొందుతూ బొప్పరపుకోల పీఠం అభివృద్ధి చెందుతూ ఈరోజు మీ ముందు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సభను నడుపుతున్న వారు గరికపాటి నరసింహారావు గారు. నేను వాళ్ళ సారస్వతానికి వారసుని కాదు, వాళ్ళ ఇంట్లో ఒక కార్యకర్తను. నేను బొప్పరపుకోల పద్యాలను రాసే శక్తి నాకు లేదు. బొప్పరపుకోల పద్యాలని నేను మోసేవాడిని, గరికపాటి వారు రాసేవాడు. మాడభూషి కవీంద్రు మనసులో జనించి సహజ గంధములీను సరస విద్య తిరుపతి కవజంట తిలకమ్ము చిత్తగా ఏనుగు నెక్కు నవీన విద్య కొప్రంపు కవిజంట కప్రంపు టాసువులు గుప్పించి ఎదిగిన గొప్ప విద్య 8 100 ఎన్నేళ్ళు వేలుగా తీగసాగిన పద్య తీర్థ విద్య తెలుగు పద్యము నింటింట త్రిప్పు విద్య తెలుగు సంస్కృతిని ఇన్నేళ్ళు నిలుపు విద్య ఎట్టి విశ్వభాషలైన లేనట్టి విద్య ధ్యానయోగము జ్ఞానయోగము మా అవధాన విద్య అన్నారు గరికపాటి వారు. అవధాన విద్య జ్ఞానయోగము ధ్యానయోగాన్ని అందిస్తుంది. ఆ అవధాన పీఠంపై ఈరోజు మనం ఈ సభ చేసుకుంటున్నాము. మలరాట్ వెంకట నారసింహ నరరాన్ మాణిక్య సంస్థానవర్తులు నిష్ఠుల్య దిగంత విశ్వత సుకీర్తులు హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగా భగవితా బంధాలు ధారావధానులు అసత్ప్రజ్ఞులు బొప్పరంపు కవులను వారిని పితలు దీనికి. దుర్గాదేవి యొక్క ఆశ బలంతే బొప్పరంపు కవులు అత్యంత ఆశలు చెప్పగలిగారు. గంటకు 500 పద్యాలు వారు చెప్పేవారు. గంటకు 500 ఎకాయకి నాక విమానలోకపు ఘంటికలూడిపోవునట్టు గంటలు చెప్పిరండి. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000 మీ జంటలు గురించి చెప్ప పదజాలము లేదు మా ఆంధ్ర భాషలో అన్నారు. అంతకు ముందు లేదు. మరి ఆ తరువాతను ఆనరాలు దిగ్దంతి సమానుడు ఆశ కవితా జమనాస్మిక పక్షయుక్త రేవంతుడు ఒక్కరిద్దరై వర్తినట్టి అనంత రూప భాస్వంతుడు జంట కవులు భువి ఇంటిపై ధ్రువులు అన్నారు. తిక్కన గారు 18 పర్వాల మహాభారతంలో 15 పర్వాలు తిక్కన గారు ఒక్కరే పూజించారు. మహాకవి శబ్దవాక్యుడు మహాకవి తిక్కన మహామంత్రి కూడా. సామాన్య ప్రతితుడు తిక్కన కవి బ్రహ్మత్వం పొంది ఛందోముఖ్యత్వము దాల్చి భారతం తెలుగు చేసి ఉన్నట్టుగా శ్రీమద్ బొప్పరపు గౌడు పలుకు పలికే పద్యమై శ్రోతకం రోమాంచంబగు రోమగత ఛందోముక్తులేమో ఎనం. బొప్పరపు వారికి తిక్కన వారికి ఉన్న సారూప్యత
భారతీయత భారతత్వానికి ప్రత్యేక సంగీతము, సాహిత్యము, కళలు ఇవి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానం నిలబెట్టడానికి, ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి, శాంతి సందేశానికి భారతదేశమే తలమాని కింద ప్రపంచ రాజ్యాలు ఇప్పటికీ గర్వంగా పిలుస్తుంది. ఆ శాంతి మన ఆయుధం, భారతీయమైన ఆయుధం శాంతి. అలసాని పెద్దన, కనాలి రామకృష్ణ, శ్రీనాథుడు వీళ్ళంతా ఒకప్పుడు ఆస్కరించడానికి వారసులు. తర్వాత తిరుపతి వెంకట కవుడు, బొప్పరప కవుడు వీళ్ళంతా కూడా ఆస్కరించడానికి వారసులు. నేడు మెడసాని మోహన్, మాడుగుల నాగపల్లి శర్మ గారు, గణిపల్లి రచన వీళ్ళంతా అవధానానికి ఆస్కరించడానికి వారసులు. ఎక్కడ చూసినన్ కవులే, ఎక్కడ చూడ శతావధానులే, ఎక్కడ చూడ ఆసుకవులే, ఎక్కడ చూడ ప్రబంధకర్తలే, దిక్కరులంచు పేరు పెట్టిన తిరుపతి వెంకట సూర్యునేపు ఆ ప్రక్కన నెల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశమా అన్నారు. ఒకప్పుడు అది వాతావరణం. ఆ వాతావరణం మళ్ళీ రావాలని మనం కోరుకున్నాం. ఒక పక్క తిరుపతి వెంకట కవుడు, ఒక చరణం మతంలో ఒక్కటి నేను మరొక్కటి ఆదరణ సకల తుగింద జనులు సంధించేయగలడు తిరుపతి వెంకట కవుడు ఒకవైపు, ఒప్పరపకోలు ఇంకొక వైపు. ఈ ఆంధ్రదేశాన్ని అవధాన, ఆసు, కవిత విన్యాసంతో జగజ్జేగీయమానంగా వెలిగించి పద్యాన్ని రారాజు చేసిన వారు తిరుపతి వెంకట కవుడు, ఒప్పరపకోలు. సాహిత్య ప్రక్రియలో పద్యం ఎప్పుడు చక్రవర్తి. కర్ణాటక సంగీతానికి తెలుగు రాజభాష అయినట్టుగా సాహిత్య ప్రక్రియలో పద్యం ఎప్పుడు రారాజు, పద్యం ఎప్పుడు చక్రవర్తి. భూమిలో పుట్టలు పుట్టలు కవి పేరును తెరచువా, కవి అన ప్రతిభా రవి కావాలే, భారత తలపులు కావాలి అన్నాడు మానవ శ్రేష్ఠయ్య గారు. 2 పద్యాలు రాసి 4 కవితలు రాసి చాలా మంది కవి అనుకుంటున్నారు. కవి అంటే భారత యొక్క తలపులు కావాలన్నాడు మానవ శ్రేష్ఠయ్య గారు. ఆ భారత తలపులు లాంటి వాళ్ళు మన పూర్వ మహాకవులందరూ, వారందరూ వేసిన పాటలే ఈరోజు మనం మాట్లాడుకునే మాటలు. ఒప్పరపకోలు గంటకు 500 పద్యాలు చెప్పారంటే 4 సెకండ్లుగా పద్యం ఎలా చెప్పగలిగారు? ఇది సాధ్యమా అన్నారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి, కావ్యకంఠ భాస్కరరావు, కల్లాప్రగడ భానుమూర్తి, దేవరా సుధీమణి, కల్లంకొండ రామరాయవేంద్రుడు, ఇలా వేద వెంకటరాయ శాస్త్రి వీరందరూ కూడా ఒప్పరపకోలు అవధాన సభలో పాల్గొని వాళ్ళ అసు కవిత్వాన్ని ప్రత్యక్షంగా చూసి పరవశించి ప్రశంసించారు. అదే మనకి అసలు సాక్ష్యాలు. మొట్టమొదటిగా అన్నమయ్య అనగాని అన్నమయ్య ఇంత గీతాలు కీర్తనలు ఈరోజు పాడుకుంటున్నామంటే దానికి పునాదులు వేసిన వాళ్ళు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. తిరుపతి వెంకట కవులని, కొప్పరప కవులని ఒకరినొకరి మొట్టమొదటిగా పరిచయం చేసిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. మద్రాసులో కొప్పరప సభలో పాల్గొని తిరుపతి వెంకట కవుల శిష్యుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కొప్పరప కవుల ఆసువు చూసి ఇలా అన్నారు: నాలుకతులను నిరంతరము నాట్యము సంపుటకి సహోదరు పదుకు వెనందినట్టు తొలివావున కొల్చిరు చెడతేనియల్ చిరికన ఎట్టి విందసుకు చెప్పిన పద్యములెల్లా వప్పరే పలికిన పలుకులన్నీను పద్యములయ్యడి ఏమి చెప్పుదునన్నారు. పలికిన పలుకే పద్యం అవుతుంటే వీళ్ళ ఆసు గురించి నేనేం చెప్పగలనంటారు. ఆలోచించుట లేదు కల్పన. పద్యారంభయత్నము ఉన్నే లేదు. ఇంచుక ప్రాసకేని ఎదికేని గొంగు కనపట్టదు. ఏ ఆలస్యం పుంగల్గబోదు. మరి అయ్యార ఇవ్వాడికి పాలేయము జిన్యాసుధార కవితా ప్రారంభ నిర్వాహంలో ఉన్నారు. కొప్పరపకోల అప్పటి వాతావరణం. తర్వాత కొప్పరపకోల వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు ప్రసాదరాయ ప్రవృత్తి గారు. వీడు సిద్ధేశ్వరంత భారతీయ పుస్తకాల పీఠాధిపతి. ప్రసాదరాయ సభలో ఉంటే కొప్పరపు వారు మీ తాతగారు అవుతారు. వారి వారసత్వాన్ని అంత ఆసుగా కొప్పరపు వారు చెప్పగలిగారు. మీరు చెప్పగలరు అడిగారు ప్రవృత్తి గారు. ఆయన ఏమన్నారంటే, పలికిన పలుకులన్నీను పద్యములయ్యేటి తీరునారు నే పలికతలతో వందలకు వందలు దైవ జటా నడధ్వనీకరత మనోజ్ఞవేకర సగాఢ పదంపులు ఆగులార నా పడిగడి వేయమందు కని రాసడు వాడెవడి ధరాస్తని అని సవాలు ఇచ్చారంట ప్రవృత్తి గారు. ఇరుకునే ఆగునే తనకునే ఒక ఇంచుకైన మంజురోజ్వల మహిత ప్రభావ పరిషక్త మహప్రభావ మంగళగల నిర్గలం వదన కావ్య మహోదయ కందరాజ కందలవ మామ కాసు కవిత నవత జమతాండవమునే స్థలములనైన ఎట్టి వివిధ ప్రకరములనైన ఎట్టి దుష్కర్ష పదాంతరాంతరిత గర్భ మనీమత మానసూగ్రవ కలహములందనైన అలగాఢ మహాచరి వైరి కోడి ప్రతిమరిత చోద్య సంగముని తల్లెటి చోటులనైన ఇంచుకే నలయక ఒక్కబోగక రవంతయ కుందక జబ్బు గుంకురం కరణీనం తలంపక ఒకనొక స్వైర విహార హీనతాకరణ వెలుగు కోయిలు కంపని పాటలు తీయగా పడికడేట్టు చీకటుల వారికి లొంగక మెల్లమెల్లగా కలకలవార రెక్కలు విధించిన దుమ్మెద లంచలై నలుగురు దుమ్మటంచు పైనుంచిన రేపులను గడగడరాలి పై ఒక సాగడి అత్తపు చుంటికేనియాలు గడసలేడు అమ్మి ఊరేగులు అందము చిందు వారగా లెక్కలెవ్వినట్టు అలా గేదెల రేఖలలోని కోసం నిలువెత్తుగా ఒకట పోతనయ్యట్లు ఏ గులాబీ మొక్కలు విరియని వెలుగు తరగని పరిగెత్తనయ్యట్లు వన్య చిన్నలు వెలియంగా వెన్నెదలు నిండగా చక్కని కళ్ళ మీద నవ్వులు వలగించినట్టు వరపచ్చములు ఏవి లేని సిగ్గురేకులు వెడమేలు నెయ్యములు ఊరిక ఈరికడెత్త ఊరము వల ఎలుకలు తలంతు తలములు వలములు మలుపులు గెలాపునట్లు విలువాడ కన్నుల కడుముగడు చక్కలను వేడుకలు వెలుగుల వెల్లికలు వెల ఇచ్చిన వచ్చిన చూపులందు తూపులు కలిగించు నేరువులు ముందర పోతున్నాయట్టు అభ్రమండ వెంకటార్పతి గణ ఘనాగణ గజ్జల గజ్జలి గరంగల భూజిత విభక్తి
దిగంచల మృగంచల మంతక సాహభూమ వాగ్వరణ మన జగజ్జరణ కారణ పాదభావాయు నగరీ సమున్నత దగంట బనాగల గుండల గుండల ఇరటలు మానవ జటా నటన చెట్లు కటోత్పట్టో మండలం ఆప్రకాండ పరితత్పదకండ రుండ మండల మరుదరాట మరుడంబరుడంబరాంగ సంహరీతరామ సంచ భాష జయాంటకరండ సంస్కృత నిగూఢ మహాపరివాద సంస్కృతి పడియతికావి గీత గజరాజ గజారి గరాజు రాజునామ ధర్మనిత సర్వ జగద్భయవార్ల క్రియాకలిత తత్తపోవతి శాంత నిశాంత మునీంగ చంద్రమ కల్పిచాను భావపరి కల్పిత కల్పనతాపు సూన కుందల విరాత వనితా జనతా జనితానురాగ మంజుల కల కంఠ కంఠావ శోభిత గాన ఉదుర్కవైకలి కులకత యవ్వన పరిపూర్ణ నవోదయ భావలంబర నిరంతర సమందర మందర మాంగళ నిర్మల సుగంధ గంధ హరిత సుధాముద ప్రబంధ సంకీర్త సునంతరావ సాగర పరమన సర్వేశ్వర జలబలంగా నిందికల గడువు చల్లగా కలిగినట్టుగా ఈ ప్రసాదమైన ప్రభుగా అవసరమైన వాళ్ళిచ్చిన సంస్కార సంపదతో ఇటువంటి పూజను నేను పూజించుకుంటూ నేను ధరిస్తున్నానని భావిస్తూ ఏదో కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడే శక్తి నాకు లేదు. 2-3 మాటలు నాకు చెప్పగలుగుతాను. సంగీత లోకంలో కళాకారులు చాలా మంది ఉన్నారు, గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు, గురువులు తక్కువ మంది ఉన్నారు. ఆ గురువుల్లో కళాకారులు ఇంకా తక్కువ మంది ఉంటారు. ఏదో కృష్ణమూర్తి గారిలో గురువు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. గురువు కళాకారులు ఉన్న గురుశబ్ద వాక్యులు ఏదో కృష్ణమూర్తి గారు. శివలక్ష్మి గారు ఆకర్షణ ఇచ్చారు. ఒక నానాటి బతుకు చేసిన దానికి చేసిన స్వర రచనకు ఒక్కదానికే భారతరత్న ఇవ్వచ్చని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అన్నారంటే ఏదో కృష్ణమూర్తి గారి స్థాయి ఏంటి అని మనం ఊహించుకోలేము. అటువంటి వారు మన మధ్యనే ఉన్నారు. ఒక పక్క శివానందమూర్తి గారు, ఇంకొక పక్క నేదుటి కృష్ణమూర్తి గారు. ఈ 2 శిఖరాల మధ్య విశాఖ సముద్రమే పొంగుతుంది, రస సముద్రమే పొంగుతుంది. ఇటువంటి వాళ్ళు మనం తీర్చుకోగలుగుతాం. ఈ సంసారానికి ఎన్ని జన్మలకేమి ఈ మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణము తీర్పగలదానని కృష్ణుడు గారు. ఎంత పూజ చేస్తే ఇటువంటి పుణ్యుల రుణం మనం తీసుకోగలుగుతాం. శిష్యవాత్సల్యం తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యం అంతకంటే మెత్తన తన శిష్యులన్న ఎడదండల ప్రేముడు చెప్పలేని మెత్తనయ్యాయి. శత్రు పర్వత శతారము సత్కవి చల్లపిల్ల వేగన గురువంతు చెప్పుకొనగా అది గొప్ప తెలుగు నాడు అన్నాడు. అలాగే ఏదుటి కృష్ణమూర్తి గారి శిష్యులు, ప్రశిష్యులు, ఏకలవ్య శిష్యులు వేలాది మంది ఉన్నారు. ఏదుటి కృష్ణమూర్తి గారు సాహిత్యంగా పద్యంగా బతికిన వారైతే నేదుటి కృష్ణమూర్తి గారు విశ్వాసలే, సంగీతమే విశ్వాసులుగా జీవిస్తున్న వారు నేదుటి కృష్ణమూర్తి గారు. పద్మశ్రీని కాదు, నేదుటి కృష్ణమూర్తి గారు బ్రహ్మశ్రీ. ఆ బ్రహ్మశ్రీకి పాదపత్రాన్ని నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నాను. విస్తారంగా హాయిగా ఆ మాటలు కూడా పాటగా భావించి విస్తారంగా వాళ్ళని మాట్లాడిద్దాం, మనం ఆస్వాదిద్దాం. సరిగ్గా మేము సంగీత కచేరీ చేసుకోవడం మంగళం పాడే టైం ఇది. మైక్ ఇచ్చి గణపతి ప్రార్థన చేయాలంటున్నారు. మరి అప్పుడు ఎలా వస్తుందో ఏమో తెలియదు. సద్గురువులు సంగీతం మీద అపారమైనటువంటి ప్రేమతో పాటు నా మీద ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి శివస్వరూపులు సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారి పాదపద్మాలకి నా హృదయంలోనే అనేక వేల నమస్కారాలు చేసుకుంటున్నాను. వారు ఒక్కటే మాట అన్నారు. వారికి నిజానికి ఎంత నీరసంగా ఉన్నారో మీరు చూశారు కదా. మా కృష్ణమూర్తి గారికి సన్మానం జరుగుతుంది కాబట్టి నేను వచ్చాను అన్నారు. ఇంకా ఆ మాటకి మించిన మరో మాట మాట్లేదు. దానికి వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నేను జీవితంలో సంగీతజ్ఞుడుగా నేను ఆరాధించే వ్యక్తి మా సంగీత సద్గురువులు శ్రీపాద పినాకమణి గారు. వారి కటాక్షం, వారి గురుత్వం
వారి శిక్షణ లేకపోతే నేను ఈ స్థితికి వచ్చి ఉండేవాడిని కాదు. అందులో ఏ గౌరవం జరిగినా ఈ ఘనత వారికే దక్కుతుంది. వారికి హృదయపూర్వకంగా నేను నమస్కరించుకుంటున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి రుణం ఎప్పుడూ తీర్చుకోలేము. మన అధ్యక్షుల వారు గరికపాటి వారు సరస్వతికి 2 ముఖాలు, ఆ 2 కూడా గొప్పరపు కవులు వారు ఆ 2 ముఖాల కింద భావించవచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, మరి 2 కవిత్వం వారు కవులే తీసేసుకుంటే మా సంగీతానికి ఏం మిగిల్చారు? సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః భుజద్వయం ఏకమాపాత్మధరం అంటే ఆలోచనామృతం అన్నారు. సంగీతం కూడా ఆలోచనామృతంతో సమానమైపోయింది. ఇప్పుడు అఖండ ప్రతిభాశాలందరూ కూడా సంగీతంలో ఆలోచనామృతంతో చేర్చి ఆ సంగీత కళా సరస్వతిని ఆరాధించి వారు ప్రజలకు అందజేస్తున్నారు. అందరూ ప్రధానులు మా గురువు గారు. కొబ్బరిపుల్ కవుల వంశంలో మన ఆమకొట్ట గారు చెప్పినట్టు ఆ జీన్స్ మా శర్మ గారిలో కనిపిస్తున్నాయన్న యథార్థం. ఆయన 4-5 సంవత్సరాల క్రితమే నన్ను అడిగారు, మీరు వారి పురస్కారం తీసుకోవాలి, మేము వద్దుతున్నాం. నేనేమి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏదో సంగీతం పాడుకునేవాడిని అండి, వారి మహాకవులు, కవిత్వంలో సాహిత్యంలో నాకేం ప్రవేశం లేదు, పెద్దవారికి ఇవ్వండి అన్నా. కానీ ఆయనకి ఎందుకో నా మీద ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం. వచ్చినప్పుడల్లా నాకు మనసులో కొరతగా ఉందండి, మీరు తీసుకోవాలి కొబ్బరికోవాలి. ఈ సంవత్సరం భగవత ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, నిర్ణయించుకుంటాం. మనం ఏది చెప్పలేం. అలా జరిగితే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం, కానీ మనం అనుకోవడానికే కానీ భగవంతుడు నిర్ణయిస్తాడు టైం. ఈ సంవత్సరం జరగడంలో ఒక విశేషం ఏమిటి అంటే, మొన్ననే అంటే నిన్న కాక మొన్న 108 సంకీర్తనలు ఎస్వి భక్తి ఛానల్ వారు మావి రికార్డ్ చేసి ఆ 108 సంకీర్తనలు సంపూర్ణమైన రోజునే ఒక అతి వైభవమైనటువంటి ఒక అంటే పెళ్లిలా జరిపించారు ఆ ఉత్సవం అంతా కూడా శ్రీచక్ర వారింట్లో. ఆ స్వామి కటాక్షం వలన అన్నమయ్య సంకీర్తన సేవా భాగ్యం అందరికీ దక్కదు. నాకు ప్రత్యేకంగా దక్కడంలో స్వామి సంకల్పించాడు. అటువంటి భాగ్యాన్ని కలుగజేసినటువంటి ఆ సంకీర్తన సేవ శివానందమూర్తి గారి ఆశీస్సులతోటే 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, మొన్న పూర్తయింది. అది పూర్తి అవగానే అన్నమయ్య స్వామివారు వెంకటేశ్వర స్వామి కూడా సంకల్పించారు, ఇతనికి ఒక గౌరవం జరగాలి. అది సరస్వతి బ్రహ్మలు వారు కొబ్బరపు గౌరవం వారి పేర వారి ఆశీస్సులతో ఇది పొందాలని ఆయన సంకల్పించి ఇవాళ నాకు ఈ గౌరవం చేస్తుంది. దానికి నేను మా శర్మ గారికి ధన్యవాదాలు. కొబ్బరపు కవుల్ని మనం చూడలేదు, వారి కవిత్వం గురించి బాగా సాహిత్యంలో ప్రవేశం ఉన్న వాళ్ళకే కానీ మనకు అర్థం కాదు. కానీ ఆయనలో ఉండే గొప్పతనాన్ని చూపించగలిగినటువంటి ఒక మహావ్యక్తిని ఈనాడు సభకి అధ్యక్షులుగా తీసుకురావడం ఉంది. అది మా శర్మ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే అటువంటి ధార, అటువంటి ప్రవాహం, దాన్ని మరి గరికపాటి వారు అనర్గళంగా ఆయన సహస్రావధాని చేతన ఆ ఆశుకవిత్వాన్ని అఖండంగా సుమనోహరంగా హృదయంగా ఆయన మాట్లాడుతుంటే
వచ్చిన చిక్కు ఎక్కడ వచ్చిందంటే ఆయనతోటి ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా పిలిస్తే ఇంకా ఆయన మాటే వినాలని ఉంటుంది, ఆడియన్స్కి ఉంటుంది. వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆయనే మాట్లాడితే బాగుంటుంది అంటుంది. ఇంకెవరు మాట్లాడుతున్నా కూడా మళ్ళీ వెంటనే ఆయనకి మైక్ ఇస్తే బాగుంటుంది అంటుంది. అదో పెద్ద చెక్కు వేరుతో చెప్పి నాకు కూడా ఏమైందంటే ఇంతసేపు ఆయన మాటే వింటుంటూ చాలా హాయిగా ఆయన ఇంకా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటూ కూర్చున్నాను. తీరా చేసి ఏమంటే మీరు సన్మానం పొందారు కాబట్టి మీరు కూడా మాట్లాడాల్సి ఇంకా బాగుండదు అని చదివి కృష్ణమూర్తి గారి చేత 2 మాటలు మాట్లాడించాలని నా చేతికి ఇచ్చారు ఆయన. ఎంత రసవత్రంగా జరిగిందంటే సభ, వారి మాట తాలూకు ఆ ప్రకాశం అది ప్రభావితం చేసి ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంత అద్భుతంగా మాట్లాడారు. మాన్యులు బుద్ధప్రసాద్ గారిని నాకు పరోక్షంగానే బాగా తెలుసు. ప్రత్యక్షంగా అంటే ఒక్కసారి వారిని చూడటం వాళ్ళు. ఆయనలో నేను ఇవాళ చూస్తున్నాను మన భారతీయ సంస్కృతి, మన సంగీత సాహిత్యాలకు ఉండే విశిష్టత, దాన్ని బాగా ఆకళింపు చేసుకుని అధ్యక్షుడు వారు అన్నట్టు చిత్తశుద్ధితో మాట్లాడతారు. ఏది మాట్లాడినా జాతి క్షేమమే ఆయనకి ప్రధానం అని చెప్తాడు. ఆయనలో ఈ భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి సంస్కారం కూడా నేను వాళ్ళు చూశాను. అందుకనే ఆయన్ని ఈ భాషా సంఘానికి అధ్యక్షులుగా చేయడం చాలా ఉచితమైన పని. త్యాగరాజస్వామి గురించి దక్షిణాత్యులు అన్నమాట ఒకటి మాట చెప్తాను నేను. తెలుగుని త్యాగరాజస్వామి సంగీతానికి అధికారపాటు చేశాడు అన్నారు. అటువంటి త్యాగరాజు అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే ప్రచారం అయింది. ఈనాడు ప్రతి ఇంట్లోనూ కూడా సంగీతం వినిపించని గృహం ఉండదు. ఆ బాలగోపాలం సంగీతం పాడనైనా పాడతారు, వినైనా వింటారు. రెండింట్లో ఏదో జరుగుతుంది. పాడుకోగలిగిన వాళ్ళు పాడతారు, లేని వాళ్ళు వింటారు. సో చరిత్రలో సంగీతం నాట్యం కూడా అక్కడ పుట్టి అక్కడ పెరిగేది. సాహిత్యం నాటకం మన ఆంధ్రదేశానికి వచ్చేసాయి. అందుకనే మహాకవులందరూ కూడా మన వాంగ్మయం, ఆంధ్ర భాష వాంగ్మయం అపారంగా ఇంకా మహాసాగరమై ప్రవహించింది. ఆకాశం ఎత్తు ఉంది, భూమి ఎంత లోతైనటువంటి మన సాహిత్య అదే సారస్వతం మనకి అపారంగా ఎన్ని తరాలకైనా తరగని ఆ సాహిత్య సారస్వతాన్ని మనకు ప్రసాదించారు మహాకవులు. ఇంకా నాట్యం అనుకోండి, నాటకం అనుకోండి, వాళ్ళు వారంతా కూడా యాక్టర్స్ అందరూ కూడా మరి వారంతా కూడా ఇప్పుడు ఈవేళ సినిమాని ఆశ్రయించి ఆ సినిమాలో వారు సినిమా కళ అయిపోయింది. నాటకం ఏంటంటే సినిమా కళ అయిపోయింది. దానికి సంగీతం ఎలా వచ్చిందంటే మన పరిస్థితి లైట్ మ్యూజిక్లోకి వెళ్ళిపోయింది. ఎవరూ ఏం చేయలేదు. ఎందుకంటే ప్రజలు రాజులు ఆదరించిన కళే అభివృద్ధిలోకి వస్తుంది, లేకపోతే అభివృద్ధిలో కాదు. అక్కడ రాజులందరూ కూడా ఆదరించారు. శిష్య పరంపర, ఆ సంగీత త్రిమూర్తుల యొక్క శిష్యపర అందరూ త్యాగరాజస్వామి రుణం తెలుగు జాతి ఎప్పుడూ తీర్చుకోలేదు అటువంటి మహా. అలాగే అన్నమయ్య సంకీర్తనలు, అదొక అన్నమయ్య సంకీర్తనలు ఆ సంకీర్తనని పరిశీలిస్తే అదొక మహా నిఘంటు అవుతుంది భాష మన తెలుగు భాషకి. అంచేతను నేను అనుకుంటూ ఉంటాను, వెంకటేశ సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమూహదేవో నభూతో నభవిష్యత్ అంటారు. అలాగే సంకీర్తనాచారుడుగా అన్నమయ్య చేసిన సంకీర్తనలు, ఆయన చేసినటువంటి కవితాగానం నభూతో నభవిష్యత్. అంత గొప్ప సాహిత్యం అది, అంత గొప్ప మరి వెంకటేశ్వర వైభవాన్ని మనం చూడాలంటే ఆయన సంకీర్తనలో చూడవచ్చు. అటువంటి వాగ్గేయకారులు, రామదాసు మహాభక్తులు, వీరంతా పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఇందాక చెప్పారు మన బుద్ధప్రసాద్ గారు.
సంగీత సంస్కృతి అంత ప్రభావితంగా పెరగలేదు. మరి నిజం చెప్పాలంటే ఇందాక చెప్పేశారు వీరు, మాకు జరిగిన గౌరవాలన్నీ కూడా దక్షిణాదిలోనే గౌరవాలు జరిగాయి. అది చూసి నాయుడు గారు చాలా గొప్పవారు అని చెప్పేసేసి మన దక్షిణాది విద్వాంసుడు సరస్వతి గానసభలో వారికి చెప్తే ఓహో గొప్పవాడు అనుకుని అప్పుడు నాయుడు గారిని కొంచెం మీరు గట్టిగా వాయించండి అన్నారు. అట్లాగే దక్షిణాది వారు వచ్చి మీ వాడు గొప్పవాడని చెబితే కాబోలు అనుకుంటారు కొంతమంది, అయితే మనకేమనుకుంటారు మరి కొంతమంది, ఇలా రకరకాలుగా. అయితే అవునంటే మాకెందుకు సంగీతం, మీరు కావాలంటే మీరు వినండి అనుకుంటారు. ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మేము ఈ సుదీర్ఘమైనటువంటి జీవితంలో, సుదీర్ఘమైనటువంటి సంగీత ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు చూసాం, ఎన్నో చూస్తున్నాం. ఈ సుదీర్ఘమైన సంగీత ప్రస్థానానికి ఇవాళ ఒక విశేషం ఉంది. అదేమిటి అంటే, నేను కచేరీలు ప్రారంభించి, అంటే పబ్లిక్ ప్రోగ్రామ్స్, అంటే 2-3 గంటలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సర్ట్ ప్రారంభించి ఈ రోజుకి 68 సంవత్సరాలు పూర్తవుతుంది. 1945వ సంవత్సరం వినాయక చవితి రోజున నేను పుట్టిన ఊళ్ళో, అది పిఠాపురానికి పక్కని చిన్న కొత్తపల్లి అని చిన్న గ్రామం. కొత్తపల్లి కొబ్బరి అని విని ఉంటారు మీరు. ఆ ఊళ్ళో నేను పుట్టాను. ఆ ఊళ్ళోనే గణపతి నవరాత్రులు చేశారు ఒకరు. నేను పుట్టిన ఊర్లో 68 సంవత్సరాల క్రితం 1945 వినాయక చవితి రోజున నేను మొట్టమొదటి కాన్సర్ట్ పాడాను. ఆ మర్నాడు కాకినాడ శ్రీరామధ్వజాలు పాడాను. అంచేత 69వ సంవత్సరంలోకి అడుగెడుతున్నప్పుడు కొబ్బరి కవులు వారి ఆశీస్సులతోటి ఒక పురస్కారం ఇవ్వాలని దైవ సంకల్పం. అందరూ కూడా చెప్పాను కదా, రామకోటయ్య గారు ఏమిటి, వారేమిటి, వీరేమిటి, అందరూ అద్భుతంగా మాట్లాడారు. అంతా మొత్తం మీద ఏమిటంటే, గరికపాటి వారు మాట చాలా లైవ్లీగా ఉంటుంది, దాని మించి లవ్లీగా ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేసి వాళ్ళు మాట్లాడితే కానీ వీర్లేని పరిస్థితి ఏదో కలగజేస్తారు. అయితే టైం మాత్రం ఇవ్వరు, మాట్లాడాలని అనిపిస్తారు, ఆ ఉత్తేజం తీసుకొస్తారు, కానీ పాపం టైం ఇవ్వాలని ఉంటుంది కానీ ఆయన ఇవ్వలేడు, ఆయన కంట్రోల్లో ఉంటారు. అయితే ఎంతసేపు మాట్లాడుతున్నా అదేమిటో అలా వినాలే ఉంటుంది మనకి. ఆయన ఏం మాట్లాడేసి దక్కిన మాట్లాడేవారిని అందరినీ మన్నాడికి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన చెప్పిన సార్ ఇలాగందరూ కూడా వీరందరూ కూడా ఆత్మీయులు వచ్చి మరి ఎంతో ఆప్యాయతగా మీరందరూ కూడా మరి నా కోసం కూర్చున్నారు, మీరు మాట్లాడాలి అలాగంటే అందరూ కలిసి నా చేత కూడా 2 మాటలు మాట్లాడించారు. ప్రత్యేకంగా నేను మరి గరికపాటి వారు నాకు చాలా ఆత్మీయులు. బుద్ధప్రసాద్ గారు వారికి ఎన్నో పనులున్నా కూడా ఈ సభలో పాల్గొని దీనికి ఒక మంచి స్థాయిని కలగజేసి వారి భాష, సంస్కృతి, మన భారతీయ సంస్కృతి మీద వారికి ఉండే ఆ అభిమానాన్ని, గౌరవాన్ని వారు చూపించి ఈ సభకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు వారు. వారికి, రామకోటయ్య గారికి, మళ్ళీ ఒక్కసారి మహాశర్మ గారికి, అందరికీ మీకు ఎంతసేపు కూర్చున్నారు. ఎందుకంటే వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో చెప్పాను కదా, మంగళం పాడవలసిన టైంకి మైక్ నాకు ఇచ్చారు కాబట్టి మళ్ళీ గణపతి ప్రార్థనతో, ఇవాళ వినాయక చవితి కదా, సాయంకాలం కూడా గణపతి ప్రార్థన ఉంటుంది కాబట్టి దాంతో ప్రారంభించి నేను అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ ప్రేమకి మరొక్కసారి చెప్తూ